కూడా అన్ని పుస్తకాలన్నీ అవే చెప్పే విధానంగా అంతే. కానీ ప్రాక్టీస్ లేకపోవడం వల్లనే ప్రైవేట్కు గవర్నమెంట్కు తేడా అదొక్కటే ఉంది. అది తల్లిదండ్రులతో లోపం ఉంటుంది, కొంచెం పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ లోపం కూడా ఉంటుంది అంటే లేదా కొన్ని దాకా ఉన్నది. చెప్పే విధానంలో తేడా కూడా కొన్ని చోట కనబడుతుంది. కానీ ఇక్కడైతే మనకు దాదాపు అందరూ ఫుల్ స్టాఫ్ ఉన్నది. హెడ్ మాస్టర్ ఉన్నాడు, ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉన్నాడు, రీడ్ సార్ నేను కూడా ఉన్నాడా, ఒక్క పిల్లలు బయటకు వెళ్ళాడు. ఇంతకుముందు మొత్తం బయట తిరుగుతుంది పిల్లలు, మీకు తెలుసుకుంటే దాదాపు మొత్తం బయట కనబడుతుంది. వచ్చినప్పుడు పరీక్ష అయిపోయినారే పిల్లలు ఇంటి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం సెట్ చేస్తే ఇప్పుడు కొంచెం ఇది ఒక తోలకి వచ్చారు. మొత్తం మన మూసి కాలువ ఉంటుండే నీళ్ళు కాలువ వాటర్ అంతా నల్లలు లేకుండా అన్నీ బిల్డ్ చేసినాం. మేము చేస్తున్నాం, మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మీ ప్రయత్నం కూడా మీరు ఏం చేయాలి, పిల్లల్ని పంపే ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేయాలి. మనకు కొన్ని కార్యక్రమాలు మన పాఠశాల జరిగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామని చెప్తాను. మన ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఒక్కరు పెట్టా కొనుక్కొని చదువుకునే వాళ్ళు వాస్తవంగా అప్పుడు దొరికేది కూడా కావు మనకు. ఇప్పుడు 2 సార్లు ఇస్తున్న పుస్తకాలు పిల్లలకు ఫ్రీగా. అదేవిధంగా 2 డ్రెస్సులు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. వాళ్ళ మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అది కూడా సన్న బియ్యం దొరికే కూడా కాదు. మేము కూడా అప్పుడు మేము టేస్ట్ చేస్తాం, మేము తింటాం. నాకు టేస్ట్ చేసిన పిల్లలు పెట్టుకోండి, మేము కూడా తింటాం. మేము మనుషులు పెడుతున్నాం బలవంతంగా ఇంటి పెడతారు. అప్పుడప్పుడు నేను సూరజ్ కర్రీ తీసుకుంటాడు, సూరజ్ కీర్తన తింటుంది నాకు తెలుసు. కాబట్టి మనం ఏంటంటే వచ్చే పథకాలను కూడా మనం వినియోగించుకోవాలి. ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, వాటిని వినియోగించుకొని మనం డెవలప్ అవ్వాలి. అది కావాలి. మొత్తం ఫ్రీ అంటే కూడా కాదు. ఇది కూడా ఇచ్చిన వాటిని మనం సద్వినియోగం చేసుకొని మనం అభివృద్ధి చేసుకుంటేనే మనం ఒక తోవలోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం కొత్తగా మనకు 5 కంప్యూటర్లు వచ్చినాయి ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం మొత్తం మనం కంప్యూటర్ శిక్షణ డైలీ ఒక క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తాం. 5 కంప్యూటర్లు వచ్చినాయి, ఇలా కంప్యూటర్ శిక్షణ కూడా ఇస్తాం. బయట పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఒక ఇన్స్ట్రక్టర్ పెడతాం, పెట్టి దాని ద్వారా వాళ్ళకి పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన పెద్ద టీవీలు వచ్చినాయి 2. అక్కడ ఉన్నాయి, ఇంకా రాలి ఇక్కడికి 2 పెద్ద టీవీ ద్వారా మనం ఫొటోస్ క్లియర్గా వస్తుంది, చూపడం జరుగుతుంది. ఇక పట్టం వేసి ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనమే వేయడం వేరు, అలా డైరెక్ట్ కలర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాళ్ళకి మైండ్లో కరెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ 2 టీవీలు వచ్చినాయి పెద్ద, అది కూడా ఫిట్ అయిపోతుంది. అంత దాదాపు టీచర్లు అందరూ ఎక్స్పీరియన్స్ అనుభవాలు లేదు. పిల్లలు ఎంతోమంది 1000 మంది ఇప్పటికీ వాళ్ళు బాధ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే అటువంటి బాధ లేదు మనకి. తర్వాత క్రమశిక్షణ, మన పిల్లాడులకైతే క్రమశిక్షణ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా బయటకు వెళ్ళే ప్రసక్తి రాదు, రాని అనుకోండి. అది మాత్రం పక్క కొడతాయి అంతే. నేను అల్లరి చేసిన పేరెంట్స్ పిలుస్తా, చెప్తా, ఏమో కొడతా ఆల్రెడీ. మా పిల్లలు అయితే మంచిగా చదువుకున్నాను. 10th క్లాస్ ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం శిక్షణ కార్యక్రమాలు సబ్జెక్ట్ గురించి. 10th క్లాస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వేరే క్లాస్లో ఉన్నది మాట్లాడే మీటింగ్ అయ్యి అంతా మీటింగ్ అయ్యి మాట్లాడడానికి అనుభవాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి పొద్దున సాయంత్రం కోచింగ్ క్లాసులు మనకు నిర్వహిస్తాం. దానివల్ల కూడా ప్రయోజనం ఆ రోజు చదివింది సాయంత్రానికి కొంచెం బయాడ్ చేస్తాం. బయాడ్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం. తర్వాత ఎవరైనా పిల్లలు వెనుకబడిన పిల్లలు ఉంటారు, చదువురాని పిల్లలు, వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని శిక్షణ ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ రావు, వాళ్ళకు నేర్పిస్తుంది. చదవడం రాదు, చదివించడం, రాయడం రాదు, కూర్చోమంట. వాళ్ళకు ప్రత్యేక శిక్షణ అంటే రెమిడియల్ క్లాస్ అంటారు. రెమిడియల్ క్లాస్ని నిర్వహించడం జరుగుతుంది. అరే మళ్ళీ ఇంకోటి మనకు బీడీ స్కాలర్షిప్స్ కానీ మంచి చదివిన పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే వాళ్ళకి సంవత్సరానికి 10,000 స్కాలర్షిప్ వస్తుంది. మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన పిల్లలు ఒక సంవత్సరానికి 10,000 గవర్నమెంట్ ఇస్తుంది. మెరిట్ స్కాలర్షిప్. అదేవిధంగా బీడీ చేసిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ బీడీపీఎఫ్ ద్వారా కూడా మనం బీడీ స్కాలర్షిప్ అప్లై చేస్తే వాళ్ళకు కూడా సంవత్సరానికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ఉంటుంది. తర్వాత మన పాఠశాలలో ఎవరైతే పిల్లలు చదువుతారో పాస్ అయిన వాళ్ళకు 888లో 10% మనకు అదనంగా సీట్లు ఉంది. 10% మన పిల్లలకే ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకు ఉండవు.
మన పిల్లలు గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే 10% ట్రిపుల్ ఐటీలో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎక్క మటుకు 10th క్లాస్లో రాగానే జైన్ అవుతారు, బయటకు పోతారు. ప్రైవేట్ పిల్లలు చాలామంది జైన్ అవుతారు 10th క్లాస్లో. దానికోసం కేవలం దానికోసం. కాబట్టి ఆ 10th జైన్ బాబు ముందే జైన్ అయితే మంచిగా ఉంటుంది కదా ఇంకా. కాబట్టి ఆ విధంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు పిల్లల్ని మొన్న కొన్ని అమ్మాయి కరెంట్ పోయింది, రాష్ట్ర స్థాయిలో పోయింది. ఎందుకంటే ఆడపిల్లలు ఆడరేట తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ గ్రౌండ్ ఎక్కువ లేవు అంటే క్యారమ్స్ అయితే 2 క్యారమ్స్ తెచ్చినాం, చెస్సులు తెచ్చినాం, స్కిప్పింగ్లు తెచ్చినాం పిల్లలకు ఆడుకోవడానికి. వాళ్ళు ఉంటే ఉంచేదే లేదు, చదువు లేకపోతే అనే దానికంటే ఫస్ట్ మనం వేసేయడం మానేయాలి. సపోజ్ ఒక విలేజ్ డెవలప్ కావాలన్నా ఒక చెత్త కుప్ప పడుతున్నది, ఒక వాళ్ళేస్తారు వీళ్ళేస్తారు అనే బదులు ఫస్ట్ మనం మానేసి చూడాలి. మనం మానేసిన తర్వాతనే ఎదుటి వాళ్ళకి మనం చెప్పడానికి అధికారం హక్కు ఉంటుంది. వాళ్ళు ఏమంటే మీరే చేస్తలేరు మేము ఎందుకు చేయాలి అంటే అందరూ ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఏది డెవలప్ కాదు. కాబట్టి ఫస్ట్ మనతోనే అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ నువ్వే ముందు అడుగేయాలి. ఆ తర్వాత నీ వెనుక వాళ్ళు వస్తారు. ఎప్పుడు నేనెందుకు పోవాలి, నేనెందుకు ముందు పోవాలి, వాళ్ళు వస్తలేరు అనే మాట ఎప్పుడు రావాలి. ఫస్ట్ మనమే మనల్ని మార్చుకున్నప్పుడే మనల్ని చూసి ఇతరులు మారుతారు. చాలా మంచి సజెషన్ చెప్పారు, చాలా మంచి. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, అదే రోజు బుక్స్ కూడా ఇస్తాం, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ కూడా ఇస్తాము. కానీ ఏంటంటే మనకి ప్రతి నెలలో మీటింగ్ ఉంటుంది అన్నమాట. ప్రతి నెలలో 3వ శనివారం మీటింగ్ ఉంటుంది. మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి. అంటే మీటింగ్ లో తెలుస్తుంది మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వస్తున్నారా లేదా. ఇర్రెగ్యులర్ గా ఉండే స్టూడెంట్ వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం స్కూల్కి రావాలి. స్కూల్కి వస్తే ఇక తెలుస్తుంది పిల్లల విలువ అనేది. మనం పట్టించుకోకుండా ఒక 1 అవర్ కోసం ఎందుకు మీటింగ్ వెళ్ళడం, దానివల్ల మనకి ఏం వస్తుంది అనుకుంటారు కొందరు. చాలా మంది చూసాం. లాస్ట్ ఇయర్ అయితే ఒకరు కూడా రాలేదు పేరెంట్స్. అలా రాకపోవడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ పేరెంట్స్గా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక 5 స్టూడెంట్స్ని మన స్కూల్లో జాయిన్ చేసేలా చూడండి ఖచ్చితంగా. ఓకేనా సార్? ఒక ప్రేయర్ ఉంటుంది, ఒకటి చేద్దాం. మీరు మేము అంటే ఇద్దరితోనే సాధ్యమే అయినా అది మీ అందరితో చేయించాలి. స్కూల్ చదివాక ఇప్పుడు 2 పిల్లలని తీసుకొచ్చి కొత్త వాళ్ళని స్కూల్ మంచిగా చెప్తున్నారని మా చుట్టాలని మాట్లాడింది. స్కూల్ చాలా మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా చదివిస్తారు, కొత్త మేడం కొత్త సార్లు మంచిగా చెప్తున్నారంటే సరే మా చుట్టాలు కూడా స్కూల్ ఇక్కడ స్కూల్లో ఇస్తామని ఒప్పుకున్నారు. 2 పిల్లలు కూడా ఇస్తారు. నా తరఫున కూడా నేను మా పిల్లలు కూడా చదువుతున్నారు, ఇంకా 2 పిల్లలు కూడా జాయిన్ చేస్తాను నేను అనుకొని మాట్లాడడానికి వచ్చినాను. స్కూల్ తీసుకొని ఇస్తాను. చాలా స్కూల్ ఎక్కువ మందిని కూడా జాయిన్ చేసేది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా మనము ఒక స్కూల్ని డెవలప్ చేయాలన్నా, ఒక విలేజ్ని డెవలప్ చేయాలన్నా అందరితో సాధ్యం అవుతుంది. అవునా? అదే ఒక పాఠశాలను కూడా డెవలప్ చేయాలంటే ఒక టీచర్స్ స్టూడెంట్సే కాదు, అందులో మీ పేరెంట్స్ కూడా చాలా మనకి మీ బాధ్యత కూడా ఉంటారు కదా. మీ పిల్లలు మేము కూడా గవర్నమెంట్లోనే చదివి వచ్చినాం. మీ పిల్లలు కూడా గవర్నమెంట్లో ప్రైవేట్లో ఏముంది ఫీజులు, ప్రతిదీ కొనుక్కోవడం లక్షలలో ఫీజులు. ఆ ఫీజులు పెట్టి ఇప్పుడు అదే ఫీజు మన పిల్లలకి ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఇప్పుడైతే మనకు గవర్నమెంట్ చాలా మంచిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకెవరైనా మీ పక్కకు చుట్టుపక్కల మీ పిల్లల్ని ఇంకెవరైనా మీరు వాళ్ళకి ఏం చేయాలి, మోటివేట్ చేయాలి. మీరేముందు ఏం చెప్పారు అనే మాట లేనే లేదు. ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్ అయిందో మీకు కూడా తెలుసు. ప్రతిదీ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు మన సీఎం గారు కూడా. కొత్త ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఏది లేదు, ఏది తక్కువ లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అయినంత సాధ్యం, ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఏంటంటే మీకు అయినంతలో ఒక 2 3 జాయిన్ చేయండి. మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఏ గ్రేడ్ ఉన్నారు. అయినా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని పట్టుదలతో తీసుకొచ్చిన 2 పిల్లలు. వెరీ గుడ్. చెప్పండి ఒకసారి. ముందు నా పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి స్పిరిట్ ఉండాలి. అంటే ఇన్స్పిరేషన్ మనం మనం అడిగేస్తేనే కదా వెనక వాళ్ళు ముందు అడిగేది. అది మెయిన్. పేరెంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తికి మనము ఎలా చెప్పాలంటే వాళ్ళు నమ్మే విధంగా ఉండాలంటే ముందు మనం ఇంప్రూవ్ మనం ఇంప్రూవ్ అయితే
మనం చూసి ఖచ్చితంగా అదే ఎవరైనా మూవ్ టైప్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సూపర్.